ప్రియులారా, భక్తుడైనటువంటి ఆసాపు గారు 80వ కీర్తన 8-9 వచనాల్లో, నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చావు అని మాట్లాడుచూ ఉన్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరములు ఐగుప్తు చెరలో బానిసలుగా ఉన్నారు. 430 సంవత్సరముల తరువాత దేవుడు మోషే అహరోనుల నాయకత్వంలో వారిని ఐగుప్తు నుండి, చెర నుండి, బానిస సంఖ్యలు విడిపించి త్రెంచి ఖానానుకు తీసుకుని వచ్చిన సంగతి మనకు తెలుసు. ఐగుప్తు నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. ఆ ద్రాక్షావల్లి యూదా ఇశ్రాయేలు జనాంగమని మనము తెలుసుకొనవలసిన అవసరం ఉన్నది. అయితే మనము ధ్యానము చేసేటువంటి అది దేశమంతటా వ్యాపించెను అనేటువంటి మాట ధ్యానములోనికి వెళ్ళక ముందు, యూదా ఇశ్రాయేలీలు ద్రాక్ష వనమునకు లేక ద్రాక్ష వల్లికి పోల్చబడుచు ఉన్నారు. దేవుడు వారిని ద్రాక్షవల్లి అని పిలుచుచున్న సందర్భాలు ప్రవచన గ్రంథములో ప్రవచనాత్మకమైన మాటలు, ప్రవచన గ్రంథాల్లో కొన్ని మాటలు మీకు చూపించి నేను నా అంశములోనికి, సబ్జెక్టులోనికి వెళ్ళాలని ఆశపడుచు ఉన్నాను. గమనించండి ప్రియమైన దేవుని బిడలారా, ఈ భాగంలో యెహెజ్కేలు ప్రవచన గ్రంథము 19:10. యెహెజ్కేలు ప్రవచన గ్రంథము 19:10. చాలు. మరియు నీకు క్షేమము కలిగి ఉండగా నీ తల్లి ఫలభరితమైన తీగలతో నిండియుండి విస్తారమైన జలములు దగ్గర నాటబడిన ద్రాక్షావల్లి వలె నుండెను. ఇశ్రాయేలీయులను గూర్చి దేవుడు పలుకుచున్న మాట, మీరు ద్రాక్షావల్లి అని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. అలాగే ఆమోసు ప్రవచన గ్రంథం 9:14-15 వచనాలు. ఆమోసు ప్రవచన గ్రంథము 9:14-15 వచనాలు. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును, పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు, వనములు వేసి వాటి పండ్లను తిందురు. వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికిచ్చిన దేశములో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలాగే హోషేయ ప్రవచన గ్రంథం 10వ అధ్యాయము 1 వచనం. హోషేయ ప్రవచన గ్రంథం 10:1. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో
సమానము. వారు ఫలము ఫలించిరి. ఫలము ఫలించిన కొలది వారు బలిపీఠములను మరి విశేషముగా చేయుచు వచ్చిరి. చాలు. ఇశ్రాయేలు విస్తారముగా వ్యాపించిన ద్రాక్ష చెట్టుతో సమానం. ప్రియమైన దేవుని బిడలారా, ఈ భాగములో నీవు ఐగుప్తు నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చావు, అన్య జనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి అని ఆసాపు భక్తుడు ప్రవచనాత్మకమైన మాటను పలుకుచూ ఉన్నాడు. అవును, ఈ ద్రాక్షావల్లి ఇశ్రాయేలు జనాంగం. అయితే వారు ఐగుప్తులో ఉండగా కానానులో 7 విధములైన అన్య జాతుల వారు కాపురముంటూ ఉన్నారు. అయితే అందుకనంటున్నాడు, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటావు. 7 విధములైన అన్య జనాంగములను, అన్య జాతుల వారిని కానానులో నుండి వెళ్ళగొట్టాడు. ఐగుప్తు నుండి తీసుకొని వెళ్ళినటువంటి ద్రాక్షావల్లైన ఇశ్రాయేలులను దేవుడు నాటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఇప్పుడు ఈ నాటబడినటువంటి ఈ ద్రాక్షావల్లి, ఐగుప్తులో నాటబడినటువంటి ద్రాక్షావల్లి, దానికి 2 తగిన స్థలము సిద్ధపరిచాడు. కానాను దేశమే తగిన స్థలం. అది పాలు తేనెలు ప్రవహించు దేశం, మంచి దేశం. దేవుని కన్నులు ఆ దేశము మీద ఉంటున్నవి. నీరు పారు దేశం. అందులో వివిధములైనటువంటి లోహములు ప్రిలారా దొరుకుచున్నటువంటి ఆ మంచి తగిన స్థలముగా, దేశముగా ఉన్నది. అక్కడ దాని వేరు మరి పారి ఫలించినట్లు చూస్తూ ఉన్నాం. దాని వేరు లోతుగా పారి ఉన్నది. 3వది 4 అది దేశమందంతటా వ్యాపించుచు ఉన్నది అని భక్తుడు పలుకుచు ఉన్నాడు. కనుక ఇశ్రాయేలీలు ద్రాక్షావల్లి, అంతేకాదు నేటి కాలంలో దేవుని ప్రజలైనటువంటి వారు, సంఘమైనటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు ద్రాక్షావల్లికి పోల్చబడుచు ఉన్నారు. ప్రభువారు అంటున్నారు కదా, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు నా తీగలు అని ప్రభువారు పలుకుచున్నారు. కనుక మనము కూడా ద్రాక్షావల్లిగా, దేవుడు మనలను ఆయన తోటలో ఆయనతో అంటుగట్టబడి తీగలుగా మనలను తనలో మరి అంటుగట్టి వ్యాపించి ఫలించాలని ప్రభు కోరుచున్నారు. అది దేశమందంతటా వ్యాపించెను. నేటి కాలంలో వ్యాపించెను అనే మాటను పరిశీలన చేస్తే, నాటింది ఐగుప్తు నుండి ద్రాక్షావల్లిని తీసుకొని వెళ్ళి కనానులో దేవుడు ఇశ్రాయేలును ద్రాక్షావల్లిగా నాటితే, అది దేశమందంతటా నేటి కాలంలో వ్యాపించుచు ఉన్నది. నలుదిశలా ఇశ్రాయేలీలు వ్యాపించుచు ఉన్నారు, విస్తరిస్తూ ఉన్నారు, అభివృద్ధి పొందుచున్నారని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తూ ఉన్నది. ఈ సమయంలో ప్రియులారా, ఆధ్యాత్మికముగా మనము కూడా దేవుని సన్నిధానములో, భక్తి జీవితంలో ఇశ్రాయేలు వలె, ద్రాక్షావల్లి వలె మనము వ్యాపించవలసిన అవసరత ఉన్నదని ఇప్పుడు మనము ధ్యానము చేసుకోబోతూ ఉన్నాం. అది దేశమంతటా వ్యాపించెను. అందులో ఫస్ట్ పాయింట్ మనం పరిశీలన చేద్దాం. యోసేపు వ్యాపించుచు ఉన్నాడు. ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండం 49 వచనం 22.
యోసేపు ఫలించెడి కొమ్మ, ఓటల యొద్ద ఫలించెడి కొమ్మ. చాలు. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ. ఇశ్రాయేలు అనగా ప్రిలారా 12 గోత్ర ప్రజలుగా ఉన్నారు, 40 లక్షల ప్రజానికముగా ఉన్నారు. అయితే ఒక యోసేపును గూర్చి పరిశుద్ధాత్మదేవుడు వ్రాయించిన మాట, యోసేపు ఫలించెడి కొమ్మగా ఉన్నాడు. ఎక్కడెక్కడ ఫలించడం ప్రారంభించాడో తెలుసా? గోతిలో వేసిన అన్నలు ప్రిలారా మరణించాడని చెప్పేసి ప్రిలారా కొట్టి గోతిలో పడవేసిన వ్యాపిస్తూ ఫలించడం ప్రారంభించాడు. ఎన్ని అడ్డంకులు, ఎన్ని గోడల వలె ఎన్ని ఆటంకములు ఆయనకు కలిగినవి. చెరసాలలో వేయబడి ఉన్నాడు, గోతిలో పడవేయబడి ఉన్నాడు. అలాగే పోతీఫరు యొక్క భార్య నిందలు వేయడం ప్రారంభించినది. ఎన్ని సందర్భాలలో ఎన్ని ఎదురైనా కూడా పోతీఫరు ఇంటిలో ప్రిలారా శోధన వచ్చిన ఫలించడము వ్యాపించడం ఆగలేదు. చెరసాలలో వేయబడిన ఫలించుట వ్యాపించుట ఆగలేదు. గోతిలో వేయబడిన దేవుడు పైకి లేపాడు, ఫలభరితముగా వ్యాప్తి చెందేటట్లు చేశాడు. అందుకని యోసేపును గూర్చి తండ్రి అయినటువంటి యాకోబు పలుకుచున్నాడు కదా, యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ. దేవుడు తన ప్రజలకు ఓటగా ఉంటున్నాడు, జీవజలముల ఓటలుగా ఉంటున్నాడు ప్రిలారా. కనుక మనము కూడా ఫలభరితముగా మనము వ్యాపించే అనుభవంలో ఉండాలి అని యోసేపు జీవితం మనకు నేర్పిస్తూ ఉన్నది. రెండవదిగా చూస్తే యాకోబు నలుదిశలా వ్యాపించుచు ఉన్నాడు. యాకోబు నలుదిశలా వ్యాపించుచు ఉన్నాడు. ఆదికాండము 28వ అధ్యాయము 14వ వచనం. ఆదికాండం 28 వచనం 14. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, యోసేపు అన్నను క్షమించండి యాకోబు ఏశావును అలాగే తండ్రిని మోసము చేసి, అన్నను తండ్రిని మోసము చేసి ఆయన పారిపోవచ్చు ఉన్నాడు. పారిపోవచ్చున్న సందర్భంలో దేవుడు ఆయనతో మాట్లాడుచు ఉన్నాడు యాకోబుతోటి. ఏమని? నీవు నలుదిశలా వ్యాపిస్తావు అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ధైర్యపరుస్తూ ఉన్నాడు. యాకోబుతో దేవుడు మాట్లాడుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడలారా, యాకోబు నలుదిశలా వ్యాపించుచు ఉన్నాడు. కారణం ఏమిటంటే యాకోబుకు ఒక వాగ్దానం ఉన్నది. మగసిరి కలిగినటువంటి వాడుగా ప్రియులారా యాకోబు కనబడుచున్నాడు. పోరాడి జయమొందినటువంటి జీవితము యాకోబులో కనబడుచు ఉన్నది. ప్రార్థనా జీవితము కనబడుచు ఉన్నది. అందుకని నీవు నలుదిశలా వ్యాపిస్తావు అని చెప్పి మాట్లాడుచున్నాడు. దేవుని బిడలారా, సంఘముగా, దేవుని ప్రజలుగా నలువైపులా నలుదిశలా ఆధ్యాత్మికంగా మనము వ్యాపించాలి. భౌతికంగాను అలాగే ఆధ్యాత్మికంగాను, వ్యాపారపరముగా, ఉద్యోగపరముగా, వ్యవసాయపరముగా, అదే సమయంలో ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసములో, దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాలలో, అభిషేకములో అన్ని విధములుగా మరి వ్యాపించేటువంటి వారుగా మనము ఉండాలి. అందుకు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షముగా ఆయన సహాయము చేయునుగాక. అలాగే 3వ పాయింట్లోనికి వెళుతున్నాను. మనిషే అర్ధగోత్రము వారు హెర్మోనులో, బాషానులో వ్యాపించుచు ఉన్నారు. బాషాను మొదలుకొని హెర్మోను వరకు మనిషే అర్ధగోత్రము వారు వ్యాపిస్తూ ఉన్నారు.
మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయము 23వ వచనం. మొదటి దినవృత్తాంతములు 5:23. ఐదవ అధ్యాయము 23వ వచనం. మనిషే అర్ధగోత్రపు వారును ఆ దేశమందు కాపురముండి వర్ధిల్లుచు బాషాను మొదలుకొని బయల్ హెర్మోను వరకును శనీరు వరకును హెర్మోను పర్వతము వరకును వ్యాపించిరి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనిస్తున్నారా ప్రియమైన దేవుని బిడలారా? బాషాను అనగా విశాలమైనటువంటిది, హెర్మోను అనగా పరిశుద్ధమైనది లేక పవిత్రమైనది అని అర్థము. అయితే ఆధ్యాత్మికంగాను భౌతికంగాను వారు వ్యాపించడం ప్రారంభించారు. మనిషే అనగా మరచుట అని అర్థము. మనిషే అర్ధగోత్రము వారు అంటే వారు జనసమూహము కొద్దిమంది అయినప్పటికీ, జనసందోహము కొద్దిగా ఉన్నప్పటికీ, విస్తారమైన ప్రజలు లేకపోయినప్పటికీ, అర్ధగోత్రముగా ఉన్నప్పటికీ వారు బాషాను మొదలుకొని బయల్ హెర్మోను వరకు వారు వ్యాపించడము ప్రారంభించారు. అంటే విశాలమైనటువంటి జీవితమును దేవుడు వారికి అనుగ్రహించాడు. విశాలముగా ఉంటున్నారు. వారి వ్యాపారములలో విశాలముగాను వ్యాపిస్తూ ఉన్నారు. వారి ఉద్యోగాలలో, వారు చేసేటువంటి వ్యవసాయాలలో, వారి గర్భఫలములేమి, భూఫలములేమి, వారికి కలిగినటువంటి ప్రియులారా మనుషులు కావచ్చు, పశువులు కావచ్చు, రెక్కల కష్టార్జితములో ఏ విషయములో నష్టము కష్టము కలగకుండా దేవుడు వారిని విశాలముగా మార్చుచు ఉన్నాడు. అంటే చీకు చింత లేనటువంటి అనుభవము, శోధన బాధలు లేనటువంటి అనుభవము, విశాలమైనటువంటి అనుభవం. ఇరుకునందుండి నేను మొర్రపెట్టగా విశాల స్థలమందుండి నీవు నాకు ఉత్తరం ఇచ్చుచున్నావని కీర్తనాకారుడు అంటాడు. విశాలమైనటువంటి అనుభవములో ఉండి ఆధ్యాత్మికముగా వారు వ్యాపించుచు ఉన్నారు. అనగా దేవునిలో విస్తరించుచున్నారు, దేవునిలో వృద్ధి చెందుచు ఉన్నారు. ఆధ్యాత్మికంగా వారు అన్ని విధములుగా ఏ విధమైన సాతానుడు ఎదురు దెబ్బలు కలగకుండా, చీకు చింతలు కలగకుండా చేసే ప్రతి పని కూడా విశాలముగాను ప్రియులారా వ్యాప్తితము దేవుడు వ్యాప్తి చేస్తూ ఉన్నట్లుగా వారిని ప్రియులారా మనము చూస్తున్నాము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. వారు వ్యాపిస్తున్నటువంటి అనుభవము. ఎక్కడ వేసిన గొంగళి అంటే వేసిన కాడ గొంగళన్నట్లుగా ప్రియులారా క్రైస్తవ్యము ఉండకూడదు, దేవుని ప్రజలు ఉండకూడదు. ప్రార్థనా జీవితంలో, విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, దేవుని సన్నిధానంలో పరిశుద్ధమైన జీవితము కలిగి ఎప్పుడైతే దేవునికి ఇష్టలైన ప్రజలుగా మనం ఉంటామో దేవుడు ఆధ్యాత్మికంగా భౌతికంగా దేవుడు విశాలముగా మార్చే దేవుడు. అలాగే అన్ని విధములుగా దేవుడు వ్యాపించేటట్లుగా మనలను ప్రియులారా వ్యాప్తి చెందేటట్లుగా చేసేటువంటి దేవుడుగా మనము చూస్తూ ఉన్నాము. అది దేశమందంతటా వ్యాపించెను అని మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఆధ్యాత్మికమైనటువంటి అంటుగట్టబడిన ద్రాక్షావల్లిగా మనమున్నాం. ప్రియులారా ద్రాక్షావల్లిగా వారు ఉంటే ఇశ్రాయేలీలు, మనం అన్య జనాంగములో నుండి రక్షణ పొంది అంటుగట్టబడినటువంటి తీగలుగా ద్రాక్షావల్లి అయిన క్రీస్తుతో మనం అంటుగట్టబడి ఉన్నాము. మనము కూడా వ్యాపించాలి అని ప్రభు కోరుచూ ఉన్నాడు. ఎంతవరకు నీవు ప్రార్థిస్తున్నావు, ఎంతవరకు ఉపవసిస్తున్నావు, ఎంతవరకు దేవుని సన్నిధానములో విజ్ఞాపన చేస్తున్నావు, ఎంతగా ఆధ్యాత్మికంగా వ్యాపిస్తూ ఉన్నాము, ఎంతగా విశాలకరమైనటువంటి అనుభవములో ఉంటున్నామో మన జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ శోధనలు వస్తాయి, కష్టములు వస్తాయి, ఇరుకులు ఇబ్బందులు వస్తాయి,
కరువు కాటకములు వస్తవి, నిందలు అవమానములు వస్తూ ఉంటవి, వ్యాధులు బాధలు తెగుళ్ళు వస్తూ ఉంటవి. అయినప్పటికీ కూడా కనుక దేవుని బిడలారా, ఆత్మీయ జీవితంలో మనము వ్యాపించేటువంటి క్రైస్తవ్యము, వ్యాపించేటువంటి ప్రియులారా దేవుని ప్రజలుగా, సంఘముగా, దేవుని ఇష్టమైనటువంటి ద్రాక్షవల్లిగా ఉండాలి అని ప్రభువారు కోరుకుంటూ ఉన్నాడు. 4వదిగా చూస్తే దేవుని మహిమ వ్యాపించుచు ఉన్నది. 113వ కీర్తన 4వ వచనములో దేవుడు ఆయన మహిమను దేశమంతటా వ్యాపింపచేస్తూ ఉన్నాడు. 113వ కీర్తన 4వ వచనం, యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ఆయన అన్యజనులందరి ఎదుట మహోన్నతుడుగా ఉన్నాడు, సర్వలోకమును పాలించే చక్రవర్తిగా ఉన్నాడు. ఆయన సజీవుడైన మహోన్నతుడైన దేవుడుగా ఉన్నాడు. ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. ఆకాశమందంతటా, ఆకాశ విశాలములో దేవుని మహిమ కనబడుచు ఉన్నది. దేవుని ప్రసన్నత, ప్రత్యక్షత కనబడుచు ఉన్నది. దేవుని చేతి పనుని ఆకాశము, ఆయన చేతి పనుని ప్రచురపరచుచు ఉన్నదని కీర్తనాకారుడు అంటూ ఉన్నాడు. కనుక దేవుని బిడలారా, ఆయన మహిమ చేత సర్వలోకమును వ్యాపింపచేస్తూ ఉన్నాడు, నింపుచు ఉన్నాడు. ఆ మహిమతో సంఘమును, దేవుని ప్రజలను కూడా ఆయన మహిమ చేత వ్యాపింపచేస్తూ ఉన్నాడు. సంఘములో ఆయన మహిమను వ్యాపింపచేస్తూ ఉన్నాడు. దేవుని ప్రజలలో ఆయన మహిమ వ్యాపిస్తూ ఉన్నది. యాజకులు దేవాలయములో, సొలొమోను మహారాజు కట్టించిన దేవాలయములో ప్రియులారా, యాజకులు ఆరాధించుటకు, యాజకత్వము చేయడానికి వెళ్ళారు. అయితే దేవుని మహిమ మేఘము దిగి వచ్చినది, ఆ మందిరం అంతటా వ్యాపించినది. ఆ మందిరం అంతా కమ్ముకొని ఉండగా యాజకులు యాజకత్వము చేయడానికి, ఆరాధించేవారు ఆరాధించడానికి నిలువలేకపోయిరని చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కలిగిన సంఘముగా ఆయన సంఘములో మహిమను వ్యాపిస్తూ ఉన్నది, ఆయన తేజస్సు వ్యాపిస్తూ ఉన్నది. ఆ మహిమలో మనం ఆరాధించాలి, ఆ మహిమలో మనము ప్రభువుని ఘనపరిచేటువంటి వారముగా ఉండాలి. మందిరమైనా, అది గృహమైనా, ప్రార్థనా స్థలమైనా, ఎక్కడ ఉన్నా కూడా దేవుని ప్రజలైనటువంటి వారి దగ్గర, ఆయన సంఘం అనేటువంటి వారి దగ్గర మహిమను వ్యాపింపచేస్తూ ఉన్నాడు. తర్వాత 5వదిగా చూస్తే, అది దేశమందంతటా వ్యాపించననే మాటలో 5వ పాయింట్ చూస్తే, పరిమళములు వ్యాపించుచు ఉన్నవి. పరమగీతము 4వ అధ్యాయము 16వ వచనములో, పరమగీతము 4వ అధ్యాయము 16వ వచనములో ఈ మాట మనకు కనబడుచున్నది. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. పరిమళములను దేవుడు వ్యాపింపచేస్తూ ఉన్నాడు. ఎలా? ఉత్తర వాయువు, దక్షిణ వాయువు అని మనము చూస్తూ ఉన్నాము. ఉత్తర వాయువు బిరుసైనటువంటి గాలి, దక్షిణ వాయువు నిమ్మళముగా వీచేటువంటి గాలి, వాయువనగా గాలి. అయితే ఈ భాగంలో మనము చూచినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు కదా, ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనము మీద విసరండి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. షూలమితి పలుకుచు ఉన్నది. ఉద్యానవనము అనగా సంఘం,
అనగా పరిమళములు సంఘములో ఉన్నవి, అవి వ్యాపించాలి. ఏమిటి ఆ పరిమళములు? క్రీస్తు శిలువ మరణము ద్వారా మనలో పరిమళ వాసనను నింపాడు. పరిమళ వాసన కలిగి మనం ఉండాలి అని, పాపపు వాసన దుర్గంధము పోవాలి అని, పరిశుద్ధమైన జీవితము, పరిశుద్ధమైన సాక్ష్యము, పరిశుద్ధమైనటువంటి అవిశ్వాస జీవితము జీవించుచున్నటువంటి సంఘము, దేవుని ప్రజలు పరిశుద్ధాత్మనేటువంటి వాయువు గాలి ద్వారా పరిమళములు నలుదిశలా వ్యాపించాలి అని ప్రభు కోరుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. సాక్ష్యములో పరిమళము, జీవితములో పరిమళము, ఉద్యానవనం అనేటువంటి సంఘముగా, దేవుని ప్రజలుగా ఒక సాక్ష్య జీవితము, ఒక విశ్వాస జీవితము, ఒక సత్క్రైస్తవ జీవితము, ఒక పరిశుద్ధమైన జీవితము. ఈ జీవితములో పరిమళ సువాసనలు నలుదిశల మనలో నుండి వ్యాపించినప్పుడు ఆకర్షించబడతా అందరూ అనేకులు ఆకర్షితులవుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడలారా, పరిమళములు వ్యాపింప చెయ్యి అని చెప్పి షూలమ్మితి ఉత్తర వాయువును దక్షిణ వాయువును ఆహ్వానిస్తూ ఉన్నది. కనుక దేవుని బిడలారా, పరిశుద్ధాత్మనే వాయువును మనము ఆహ్వానించాలి, గాలిని లేక అభిషేకమును ఆహ్వానించాలి. పరిశుద్ధాత్మ అభిషేకము పొందుచున్నప్పుడు, ఆత్మాభిషేకముతో ప్రార్థిస్తున్నప్పుడు, ఆత్మాభిషేకముతో ప్రియులారా దేవుని సన్నిధానములో మనము ముందుకు సాగుచున్నప్పుడు పరిమళమైనటువంటి పరిమళములు మనలో నుండి అనేకులకు వ్యాపించేటువంటి విధముగా మనం ఉండాలి అని లేఖన భాగం మనకు నేర్పిస్తూ ఉన్నది. కనుక దాని పరిమళములు వ్యాపింపచేయుడి అనేటువంటి మాటను బట్టి మనలో ఉన్నటువంటి ఒక పరిశుద్ధమైన, పవిత్రమైన, నిష్ఠా ప్రతిష్ఠ గరిష్ట కలిగినటువంటి క్రీస్తు ప్రేమను, క్రీస్తు శిలువ మరణము ద్వారా మనము పొందినటువంటి ఆ పరిశుద్ధమైన పరిమళ తైలము వలె ఆయన మనలో పోయబడి ఉండగా, పరిమళ తైలములు మనము వ్యాపింపచేసే అనుభవంలో ఉండాలని నేర్చుకుంటూ ఉన్నాం. దాని పరిమళములు వ్యాపింపచేయుడి. మనలో పరిమళ వాసన రావాలి అని ప్రియుడు కోరుచు ఉన్నాడు. దుర్గంధము పోవాలి అని ప్రియుడు కోరుచున్నాడు. మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ నలుదిశల పరిమళములు వ్యాపించేటువంటి విధముగా ఉండాలి. తర్వాత ఆరవదిగా చూస్తే దేవుని బిడలారా, ఇశ్రాయేలు వారు వ్యాపిస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగము వ్యాపిస్తూ ఉన్నారు. ఎలా వ్యాపిస్తూ ఉన్నారో చూద్దాము. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 6వ వచనం. ప్రవక్త అయినటువంటి బిలాము పలుకుచున్నటువంటి మాటలు ఏమని? సంఖ్యాకాండం 24:6 వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందలి తోటల వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షము వలెను అవి ఉన్నవి. చాలు, అవి వాగుల వలె అంటూ ఉన్నాడు. వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి. దేవుని బిడలారా, వాగు ప్రవహించేటువంటిది ప్రియులారా. అలాగే నదుల వలె, వాగుల వలె, తర్వాత అంటున్నాడు నదీ తీరమందలి తోట వలెను, యెహోవా నాటిన అగరు చెట్ల వలెను, నీళ్ల యొద్దనున్న దేవదారు వృక్షముల వలె అవి వ్యాపించి ఉన్నవి. అవి అనగా ఏవి? యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంత రమ్యమైనవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేలు నివాస స్థలములు, ఇశ్రాయేలు నివాస స్థలములనగా ఇశ్రాయేలు యొక్క జీవితం, ఇశ్రాయేలు జనాంగము, ఇశ్రాయేలు ప్రజలు
వాగుల వలె వ్యాపించుచున్నవి. నదుల యొద్ద నాటబడినటువంటి చెట్ల వలె ఫలభరితముగా ఉంటున్నవి. అనగా ఇశ్రాయేలీలకు వెట్ట కలుగలేదు, ఇశ్రాయేలీలకు బెట్ట కలుగలేదు. ఇశ్రాయేలీలకు ఏ విధమైనటువంటి ప్రియులారా ఆటుపోటులు ఒకవేళ వచ్చినప్పటికీ వారిని దేవుడు వ్యాపింపచేస్తూ ఉన్నాడు. వారిని ఫలభరితముగా దేవుడు మార్చుచూ ఉన్నాడు. వారిని దేవుడు ఇంకను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు నివాస స్థలములు అనగా ఇశ్రాయేలు జీవిత విధానము వ్యాపించుచు ఉన్నదని పరిశుద్ధాత్మ దేవుడు పలుకుచున్నాడు. ఆధ్యాత్మికంగా మన జీవితము కూడా, మనము చేసే పని కూడా, మనము చేసే ప్రయత్నము కూడా, మన జీవిత విధానము, జీవిత శైలి కూడా అది ఆధ్యాత్మికంగా వ్యాపించాలి అని ప్రభు ఆశపడుచు ఉన్నాడు. వ్యాపిస్తూ ఉన్నావా దైవికంగా? వ్యాపిస్తూ ఉన్నామా దైవికంగా? ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఎదురు గాలి అనేటువంటిది వీచకూడదు, ఎదురు దెబ్బలు తగలకూడదు. నది ఒడ్డున నాటబడిన చెట్లు ఫలభరితముగా ఉన్నట్లు, పచ్చగా ఉన్నట్లు, వాగులు ఎలాగూ ప్రవహిస్తూ ఉంటావో అలాగే సమృద్ధి జీవజలములు కలిగి, సమృద్ధి నది ప్రవాహములు కలిగి, ఆ ప్రవాహములు కలిగిన చెట్లు ఎలాగూ పచ్చగా ఫలభరితముగా ఉంటావో, వ్యాపిస్తూ ఉంటావో, మనము కూడా దేవునిలో అలా వ్యాపించాలి అని ప్రభు ఆశపడుచు ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మన నమ్మకత్వమును బట్టి, మన యొక్క పరిశుద్ధ జీవితమును బట్టి, మన విశ్వాసపు జీవితమును బట్టి ఎక్కడ దుష్టుడు ఎదురు గాలి, ఎదురు దెబ్బ తీయకుండా, ఎక్కడ కూడా శోధనలు, చిక్కులు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు కలగకుండా దేవునిలో మనము ప్రియులారా నిష్ఠా ప్రతిష్ఠ గరిష్ట కలిగి ఉన్నప్పుడు మనము కూడా ఇశ్రాయేలు వలె నలుదిశల వ్యాపించేటువంటి వారముగా ఉంటాం. మన కుటుంబాలు, మన జీవితాలు, మన యొక్క ఆధ్యాత్మికమైన విధానము కూడా రమ్యమైనది అనగా అందమైనటువంటిది, ఆధ్యాత్మికంగా వ్యాపించేటువంటిదిగా ఉండునుగాకని నేను ఆశీర్వదిస్తున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. 7వ మాటను చూసి మనము ముగించుకుందాము. సత్యము వ్యాపించుట, సత్యము వ్యాపించుట. 57వ కీర్తన 9వ వచనం. కీర్తనలు 57:9. నీ కృపాకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘమండలము వరకు వ్యాపించి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆయన మహిమను వ్యాపింపచేస్తూ ఉన్నాడు, ఆయన సత్యమును వ్యాపింపచేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన నలుదిశలా ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ప్రియులారా, ఎక్కడ 2-3 కూడి నా నామమును ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను, నేను వ్యాప్తి చెందుచున్నాను, వ్యాపించిన వాడుగా ఉంటాను అని ప్రభు పలుకుచున్నట్లుగానే దేవుని ప్రజలలో సత్యము వ్యాపించాలి, దేవుని సంఘములో మహిమ వ్యాపించాలి. దేవుని సన్నిధానములో మన గుడారములు కావచ్చు, మన నివాస స్థలములు కావచ్చు, మన యొక్క జీవితము విధానము కావచ్చు, అన్ని విషయాలలో మనము వ్యాపించేటువంటి అనుభవములో ఉండాలి అని ప్రభు కోరుచున్నాడు. ఎందుకంటే ద్రాక్షావల్లిని ఐగుప్తు నుండి తీసుకొని వెళ్ళి కానానులో 7 జాతులైనటువంటి అన్యులను వెళ్ళగొట్టి కానానులో నాటాడు అంటే అది దేశమందంతటా వ్యాపించుచున్నట్లుగానే సంఘము వ్యాపించునుగాక, పరిశుద్ధులు వ్యాపించుదురుగాక. దేవుని పరిశుద్ధులైన విశ్వాసులైన దేవుని ప్రజలు పరిశుద్ధులుగా, సంఘముగా, విశ్వాసులుగా క్రైస్తవ్యములో వ్యాపించుదురుగాక అని దేవుడు మాట్లాడుచు ఉన్నాడు. మనం అన్ని విధములుగా శోధన లేక, శ్రమలు లేక, కష్టములు లేక, ఇరుకులు ఇబ్బందులు లేక ఆశీర్వాదించబడిన వారుగా, దీవించబడిన వారుగా, మన గుడారములు రమ్యమైనటువంటివిగాను వ్యాపించేటువంటి అనుభవములో ముందుకు సాగుదాం. విశ్వాసములో, పరిశుద్ధతలో, ప్రార్థనలో, క్రైస్తవ్యములో, సత్యములో, నిష్ఠా ప్రతిష్ఠ గరిష్టలో దేవునికి ఇష్టమైనటువంటి వనముగా
తోటగా ద్రాక్షావల్లిగా వ్యాపించునట్లు పరిశుద్ధాత్మదేవుడు సహాయము చేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు, స్తుతులు, వందనాలు. ఇంతవరకు మా ప్రభువా అది దేశమందంతటా వ్యాపించెను అని మీ వాక్యమును ద్రాక్షావలెనే మాటను మేము ధ్యానము చేసుకుని ఉన్నాం. నాయనా మీకు స్తోత్రం. భక్తులను జ్ఞాపకము చేసుకున్నాం. మేము సంఘముగా, నీ ప్రజలముగా, నీ పిల్లలముగా ఏ ఏ పరిస్థితుల్లో మేము వ్యాపించేటువంటి వారుగా ఉండాలో, వ్యాప్తి చెందే అనుభవంలో ఉండాలో నేర్చుకోవడానికి కృపనిచ్చారు. వినిన వారిని దీవించండి నాయన. మా ప్రియులు ఎక్కడెక్కడ ఉండి మా ప్రభువా మీ వాక్యమును మా తండ్రి విని ఉన్నారో అటు బిడ్డలందరిని ఆశీర్వదించండి ప్రభువా. మహిమలో వ్యాపించువారిగా, సత్యములో వ్యాపించువారిగా, యాకోబు నివాస స్థలములు వాగుల వలె వ్యాపించినట్లుగానే మా ప్రభు మీ సన్నిధానములో ఇశ్రాయేలు నలుదిశల వ్యాపించినట్లుగానే, ఇశ్రాయేలు వ్యాపించినట్లుగానే మా ప్రభు మీకు స్తోత్రం. భాషాను మొదలుకొని హెర్మోను వరకు మా ప్రభు మా తండ్రి అర్ధగోత్రపు వారు, మనిషి అర్ధగోత్రపు వారు వ్యాప్తి చెందినట్లుగానే, విశాలమైనటువంటి జీవితము జీవించినట్లుగానే నేటి కాలంలో మేమందరము కూడా ఆధ్యాత్మికంగా, భౌతికంగా మా తండ్రి విశాలకరమైన అనుభవంలోనికి, వ్యాప్తి చెందినటువంటి అనుభవంలోనికి రావడానికి కృపను దయచేయండి. మీ పరిశుద్ధాత్మ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. రోగులైన వారిని స్వస్థపరిచి, కృంగిన వారిని లేవనెత్తి, సమస్యలు ఉన్న వారి సమస్యలు విడుదల కలిగించి, ప్రతి వారిని ఆశీర్వదించి మీరు మహిమ పొందమని యేసు నామములో వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము మనకందరికీ, సకల పరిశుద్ధులకు, దేవుని ప్రియులైన వారందరికీ సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి, ప్రవేశనామానికి సంపూర్ణమైన విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి.